విగ్రహారాధనకి అర్థం ఏంటంటే బంగారాన్ని పూజించడం, ధనాన్ని పూజించడం, ఇంట్లో ఉన్న వస్తువులని పూజించడం, ఈ సృష్టి అంతటిని పూజించడం, ఈ సృష్టిని చేసిన సృష్టికర్తని పక్కకు పెట్టి మర్చిపోయి మన హృదయాలను మొత్తము ఈ లోక ఆశలతో నింపుకోవడం, లేదంటే దేవుడి కంటే ఎక్కువగా ఒక మూవీ యాక్టర్కి ముఖ్యమైన ప్రయారిటీని, ప్రథమ స్థానాన్ని ఇవ్వడం, నీ కుటుంబంలో దేవుడి కంటే ఎక్కువగా నువ్వు ఎవరికో నీ హృదయంలో ఒక గొప్ప స్థానాన్ని ఇవ్వడం, మొదటి స్థానాన్ని ఇవ్వడం, అది ఏ రూపమైనా ఈ ప్రపంచంలో ఏ ఒక్క వస్తువు అయినప్పటికీ అదే విగ్రహారాధనతో సమానము. అంటే నువ్వు దాన్ని మొట్టమొదటిగా ప్రేమిస్తున్నావు, ఆరాధిస్తున్నావు, నీ ఆత్మతో, నీ శక్తితో, నీకున్న బలముతో దాన్ని నువ్వు స్తుతిస్తూ ఉన్నావు. కాబట్టి విగ్రహారాధన అంటే ఇది. అదేవిధంగా కొత్త నిబంధన దేవుడు అంటూ ఉన్నాడు, ఇదిగో ధన వ్యామోహము వ్యభిచారముతో సమానము. అదేవిధంగా ఈ ధన వ్యామోహము ఉన్న వాళ్ళు విగ్రహారాధన చేస్తున్నట్లే అని కూడా పౌలు గారి మాటలలో మనం చూసి ఉన్నాం.